రవీంద్ర కౌశిక్ అనే వ్యక్తిని 23 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్కి స్పైగా పంపించారు. తన మిషన్ క్లియర్గా ఉంది. పాకిస్తానోడిలా ఉండాలి, పాకిస్తానోడిలా ఆలోచించాలి, కానీ ఇండియాకి పని చెయ్యాలి. రా ఏజెన్సీ అతనికి కఠినమైన ట్రైనింగ్ ఇచ్చింది. తన మతం, భాష, అలవాట్లు, ప్రవర్తన, ఐడెంటిటీ అన్నిటినీ కంప్లీట్గా చేంజ్ చేసుకున్నారు. నబీ అహ్మద్ షకీర్గా పేరు మార్చుకున్నారు. ఇండియా నుంచి బోర్డర్లో అడుగుపెట్టాక ఒక్కసారి కూడా ఆయన ఒక ఇండియన్లా ప్రవర్తించలేదు. తన మీద కొంచెం కూడా డౌట్ రాకూడదని అక్కడే చదువుకున్నారు కూడా. మెల్లగా పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఒక స్పై అనేవాడు తాను వెళ్ళిన దేశంలో ఆర్మీలో ఎంటర్ అయ్యే స్టేజ్కి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. తన కొలీగ్స్లో ఒక్కరికి కూడా ఆయన మీద డౌట్ రాలేదు. పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగారు. అక్కడి నుంచి ఇండియాకి సీక్రెట్గా మిలిటరీ ఇన్ఫర్మేషన్ని పంపించేవారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇండియాకి చాలా ఉపయోగపడింది. ఒకసారి ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల 20,000 భారత సైనికులు ప్రాణాలు కాపాడగలిగారు. అతని ధైర్యం మెచ్చి ఇందిరాగాంధీ గారు ఆయనకి బ్లాక్ టైగర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఒక దేశ ప్రధానమంత్రి ఒక స్పైకి బిరుదు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. చాలా సంవత్సరాలు ఆయన పాకిస్తాన్ సిటిజన్లా జీవించారు. కానీ ఆయన మనసులో మాత్రం ఇండియానే ఉంది. 1983లో ఆయన దొరికిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ వేరే ఇండియన్ స్పైని పట్టుకోవడం వల్ల రవీంద్ర కౌశిక్ కూడా దొరికిపోయారు. ఆయన్ని అరెస్ట్ చేసి చాలా టార్చర్ పెట్టారు. కానీ రవీంద్ర కౌశిక్ ఇండియా గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు. చివరికి పాకిస్తాన్ జైల్లోనే ఆయన చనిపోయారు. అసలు రవీంద్ర కౌశిక్ లైఫ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కథ మొదలు పెట్టాలంటే రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ అనే ఊరికి వెళ్ళాలి. అది ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి చాలా దగ్గరగా ఉండే ఊరు. అక్కడ రవీంద్ర కౌశిక్ అనే కుర్రాడు ఉండేవారు. చూడటానికి 6 అడుగుల హైట్, హీరోలాగా ఉండేవారు. ఆయన తండ్రి పేరు జేఎం కౌశిక్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేవారు. సో దేశభక్తి అనేది రవీంద్ర కౌశిక్ రక్తంలోనే ఉంది. రవీంద్రకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కాలేజీలో ఆయన మోనో యాక్టింగ్ చేస్తే జనాలు బాగా ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు. మోనో యాక్టింగ్ అంటే నాటకంలో ఒక్కడే వివిధ రకాల క్యారెక్టర్స్లో యాక్ట్ చేయడం. ఆయన ఎవరిలో అయినా మారిపోగలరు, ఎవరి గొంతునైనా ఇమిటేట్ చేయగలరు. వీడు ఫ్యూచర్లో బాంబే వెళ్ళి పెద్ద స్టార్ అవుతాడు అని అందరూ అనుకునేవారు. ఊర్లో ఆయన భగత్ సింగ్ వేషం వేసి యాక్ట్ చేస్తే అందరూ ఆయన్ని మెచ్చుకునేవారు. ఒకసారి ఆయన లక్నోలో చిన్న డ్రామా వేయడానికి వెళ్లారు. డ్రామాలో తన క్యారెక్టర్ ఏంటంటే ఒక ఇండియన్ ఆఫీసర్ చైనాకి దొరికినప్పుడు ఇంట్రాగేటర్స్కి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పకుండా ఉండాలి. ఆ డ్రామాని చూడటానికి వచ్చిన వాళ్ళల్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. రవీంద్ర యాక్ట్ చేసిన విధానం చూసి రా ఆఫీసర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. వీడు సాధారణ యాక్టర్ కాదు, వీడు స్టేజ్ మీద యాక్ట్ చేసి ఆడియన్స్ని నమ్మించాడు. రేపు పాకిస్తాన్లో యాక్ట్ చేస్తే శత్రువుని కూడా నమ్మించగలడు అని వాళ్ళు గుర్తించారు. నాటకం అయిపోయిన తర్వాత ఆఫీసర్స్ బ్యాక్ స్టేజ్కి వెళ్లారు. రవీంద్ర, నీ యాక్టింగ్ అద్భుతంగా ఉంది, కానీ నువ్వు ఈ టాలెంట్ని దేశం కోసం వాడగలవా? ఇండియా కోసం ఒక పెద్ద నాటకం ఆడాలి, అది కూడా శత్రు దేశంలో. ప్రాణం పోయే రిస్క్ ఉంటుంది, నువ్వు రెడీయా అని అడిగారు. రవీంద్ర కౌశిక్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తనకి 23 ఏళ్ల వయస్సు, యువకుడు, ముందు పెద్ద ఫ్యూచర్ ఉంది. కానీ ఆయన దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీ అని చెప్పారు. ఆ రోజు రవీంద్ర కౌశిక్ అనే యాక్టర్ చనిపోయాడు. ఏజెంట్ రవీంద్ర కౌశిక్ పుట్టాడు. రవీంద్రని ఢిల్లీ తీసుకొచ్చి 2 years కఠినమైన ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ సినిమాల్లో చూపించినట్టు ఫైట్స్ నేర్చుకోవడం కాదు, ఇది సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక మనిషి తన ఐడెంటిటీని పూర్తిగా చంపేసుకోవాలి. ఒకటి భాష. రవీంద్రకి హిందీ వచ్చు, కానీ పాకిస్తాన్లో ఉర్దూ మరియు పంజాబీ మాట్లాడతారు. అది కూడా ఇండియన్ పంజాబీ కాదు, ఆ స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. రా ఆయనకి స్పెషల్ ట్యూటర్స్ని పెట్టింది. ప్రతి పదాన్ని, ప్రతి స్లాంగ్ని నేర్పించారు. రెండవది మతం. ఆయన పుట్టి పెరిగింది హిందూ ఫ్యామిలీలో, కానీ ఆయన ఖురాన్ని పూర్తిగా నేర్చుకున్నారు. నమాజ్ చదవడం నేర్చుకున్నారు. మసీదులో ఎలా నడవాలి, వాజు ఎలా చేయాలి, అలాంటివన్నీ నేర్చుకున్నారు. పూర్తిగా ఒక ముస్లింలా మారిపోయాడు. మూడవది ఐడెంటిటీ. ఆయనకి నబీ అహ్మద్ షకీర్ అనే కొత్త పేరు ఇచ్చారు. నువ్వు ఇస్లామాబాద్లో పుట్టావు, నీ పేరెంట్స్ చనిపోయారు అని ఒక ఫేక్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఒక పాకిస్తానీ సిటిజన్లా ఆయన్ని మార్చేశారు. ట్రైనింగ్ అయిపోయింది. ఆయన తన ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోవాలి. ఆయన వాళ్ళ అమ్మకి ఏమని చెప్పారంటే, అమ్మ, నేను జాబ్ కోసం దుబాయ్కి వెళ్తున్నాను, అక్కడి నుంచి లెటర్స్ రాస్తాను అని. కానీ ఆయన వెళ్తున్నది దుబాయ్ కాదు, పాకిస్తాన్కి ఒక స్పైగా. అది 1975. రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ బోర్డర్ దాటడానికి రెడీ అయ్యారు. అప్పట్లో బోర్డర్లో ఫెన్సింగ్ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. దానివల్ల పాకిస్తాన్ బోర్డర్లకి ఎంటర్ అవ్వడం ఈజీగా ఉండేది. ఆయన ఇల్లీగల్ ట్రాఫికర్స్ సహాయంతో ఇండియా నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యారు. జేబులో ఫేక్ పాస్పోర్ట్, గుండె నిండా ధైర్యం, కానీ మనసులో మళ్ళీ ఇండియాని చూస్తానా అనే చిన్న భయం. ఆయన కరాచీకి చేరుకున్నారు. మొదటి రోజు
శత్రువు దేశంలో శత్రువు మధ్య ఒంటరిగా ఉన్నారు. ఎవరైనా పిలిస్తే రవీంద్ర అని పలకకూడదు, నబీ అహ్మద్ అనే పలకాలి. నిద్రలో కూడా ఆయన తన పేరు మర్చిపోకూడదు. ఆయన ప్లాన్ చాలా క్లియర్. కేవలం స్పైగా ఉంటే సరిపోదు, ఎడ్యుకేటెడ్ పాకిస్తానీగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆయన కరాచీ యూనివర్సిటీలో లా కోర్స్ జాయిన్ అయ్యారు. ఆయన యాక్టింగ్ టాలెంట్ ఇక్కడ బాగా ఉపయోగపడింది. క్లాస్లో యాక్టివ్గా ఉండేవారు, డిబేట్స్లో మాట్లాడేవారు. అక్కడ స్టూడెంట్స్తో ప్రొఫెసర్స్తో ఎంత బాగా కలిసిపోయారు అంటే ఎవరికి ఆయన ఇండియన్ అని చిన్న డౌట్ కూడా రాలేదు. LLB కంప్లీట్ చేశారు, డిగ్రీ చేతికి వచ్చింది. ఇప్పుడు రియల్ మిషన్ స్టార్ట్ అవుతుంది. ఆయనకిచ్చిన టాస్క్ పాకిస్తాన్ సీక్రెట్స్ తెలుసుకో అని. సాధారణ స్పై అయితే క్లర్క్స్తో ఫ్రెండ్షిప్స్ చేసి ఫైల్స్ దొంగిలిస్తాడు. కానీ రవీంద్ర కౌశిక్ ఆలోచన వేరు. సీక్రెట్స్ దొంగిలించడం ఎందుకు, నేనే ఆఫీసర్ అయితే సీక్రెట్స్ నా టేబుల్ మీదకే వస్తాయి కదా అని అనుకున్నారు. ఆయన పాకిస్తాన్ ఆర్మీ రిక్రూట్మెంట్కి అప్లై చేశారు. ఇది చాలా రిస్కీ స్టెప్. ఆర్మీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్స్ ఉంటాయి, పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా దొరికిపోతారు. కానీ క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే పాకిస్తాన్ కూడా మోసపోయింది. ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యారు, రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారు, ఇంటర్వ్యూలో ఆఫీసర్స్ని ఇంప్రెస్ చేశారు. ఫైనల్లీ ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ ఆర్మీలో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. ఇది ప్రపంచ హిస్టరీలోనే ఒక రికార్డు. ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ స్పైస్ గురించి విన్నాం, CIA గురించి విన్నాం. కానీ శత్రు సైన్యంలో ఆఫీసర్ అవ్వడం అంటే అది ఇంపాసిబుల్. కానీ రవీంద్ర కౌశిక్ దాన్ని పాసిబుల్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీలో చేరాక రవీంద్ర కౌశిక్ కెరీర్ గ్రాఫ్ రాకెట్ లాగా పైకి వెళ్ళింది. ఆయన పనితీరు చూసి ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వచ్చాయి. చివరికి ఆయన మేజర్ స్థాయికి చేరుకున్నారు. ఒక ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ అంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆయన కింద 500 మంది పాకిస్తాన్ సోల్జర్స్ పనిచేస్తుంటారు. వాళ్ళందరూ ఆయనకి సెల్యూట్ చేస్తుంటారు. పర్సనల్ లైఫ్లో కూడా ఆయన స్థిరపడ్డారు. అమనత్ అనే ఒక లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు. వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. తన పేరు అరీబ్. పాకిస్తాన్లో ఆయన లైఫ్ సెట్ అయిపోయింది. హ్యాపీ ఫ్యామిలీ, పెద్ద జాబ్, రెస్పెక్ట్. ఆయన అనుకుంటే స్పై జాబ్ మానేసి అక్కడే హ్యాపీగా ఉండిపోవచ్చు, ఇండియాకి తిరిగి రాకపోవచ్చు. కానీ ఆయన అసలు పని మర్చిపోలేదు. ఆయన శరీరం పాకిస్తాన్లో ఉన్నా మనసు మాత్రం ఇండియాలోనే ఉంది. మేజర్ అయ్యాక ఆయనకి టాప్ సీక్రెట్ ఫైల్స్ యాక్సెస్ దొరికింది. ఆర్మీలో ఉన్న ప్రతి సీక్రెట్ని ఆయన ఇండియాకి పాస్ చేశారు. ఇప్పుడు చెప్పబోయేది 1980sలో జరిగిన ఒక ఇన్సిడెంట్. రాజస్థాన్ బోర్డర్లో పాకిస్తాన్ ఆర్మీ ఒక సీక్రెట్ దాడిని ప్లాన్ చేసింది. ఎందుకంటే అప్పట్లో పంజాబ్లో ఖలిస్తాన్ మూమెంట్ వల్ల ఇండియాలో గొడవలు ఉండేవి. ఆ గొడవలని కంట్రోల్ చేయడానికి ఇండియన్ ఆర్మీ వాటిలో బిజీగా ఉంది. అలాంటి టైంలో రాజస్థాన్లో అటాక్ చేస్తే ఇండియన్ ఆర్మీకి ప్లానింగ్ లేక చాలా మంది భారత సైనికులు చనిపోతారని వాళ్ళ ప్లాన్. ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పి రాజస్థాన్ బోర్డర్లో పాకిస్తాన్ వాళ్ళు ట్యాంక్స్ మూవ్ చేస్తున్నారు. కానీ ఆ ట్యాంక్స్తో అన్ప్రిపేర్డ్గా ఉన్న ఇండియన్ ఆర్మీ మీద సడన్గా అటాక్ చేయాలని వాళ్ళ ప్లాన్. అలా చేస్తే 1971 యుద్ధానికి రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుందని పాకిస్తాన్ ప్లాన్. కానీ రవీంద్ర కౌశిక్కి రియల్ ఫైల్స్ దొరికాయి. అందులో క్లియర్గా రాసి ఉంది, ఇది ట్రైనింగ్ కాదు, ఇది వార్ అని. ఆయన వెంటనే ఆ మ్యాప్స్ని మరియు ఆపరేషనల్ డీటెయిల్స్ని ఇండియాకి పంపించారు. దానితో ఇండియన్ ఆర్మీ ముందే అలర్ట్ అయ్యి రాజస్థాన్ బోర్డర్లో కౌంటర్ డిప్లాయ్మెంట్ చేసింది. ట్యాంక్స్ని రెడీగా పెట్టింది. రాజస్థాన్ బోర్డర్ దగ్గరికి పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేయడానికి వచ్చింది. కానీ అక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంది. పాకిస్తాన్ జనరల్స్ షాక్ అయ్యారు, మన సర్ప్రైజ్ అటాక్ ఇండియాకి ఎలా తెలిసింది అని. వాళ్ళు భయపడి అటాక్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ రోజు రవీంద్ర కౌశిక్ పంపించిన ఇన్ఫర్మేషన్ వల్ల 20,000 మంది ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలు నిలబడ్డాయి. రాజస్థాన్లో జరగాల్సిన ఒక పెద్ద యుద్ధం ఆగిపోయింది. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ విషయం తెలిసాక ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఆయన డెడికేషన్ చూసి, ఇతను మనిషి కాదు, పులి, ఎవ్వరికీ తెలియకుండా చీకట్లో వర్క్ చేస్తున్నాడు, ఇతను ఇండియాస్ బ్లాక్ టైగర్ అని బిరుదు ఇచ్చారు. అప్పటి నుంచి ఏజెన్సీ ఫైల్స్లో ఆయన కోడ్ నేమ్ బ్లాక్ టైగర్గా మారింది. ప్రతి గొప్ప కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఒక చిన్న తప్పు మొత్తం సామ్రాజ్యాన్ని కూల్చేస్తుంది. అది సెప్టెంబర్ 1983. ఏజెన్సీ ఇంకో స్పైని పాకిస్తాన్కి పంపించింది. అతని పేరు ఇనియాత్ మసీహా. ఇతని పని ఏంటంటే రవీంద్ర కౌశిక్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని మ్యాప్స్ ఉన్నాయి. అవి రేడియోలో పంపడం కుదరదు, ఫిజికల్గా ఇండియాకి పంపించాలి. వాటిని ఇనియాత్ మసీహా వెళ్ళి తీసుకురావాలి. ప్లాన్ ప్రకారం ఇనియాత్ మసీహా ఇండియా నుంచి పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేస్తున్నాడు.
కానీ ఇంతలో అతన్ని పాకిస్తాన్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు చూసేశారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్కి తీసుకువెళ్లారు. ఇంట్రాగేషన్లో అతను ఒక స్పై అని పాకిస్తాన్ వాళ్ళకి అర్థమయ్యింది. ఇక సీన్లోకి పాకిస్తాన్ ISI ఎంటర్ అయ్యింది. ఇండియాలో రా ఏజెన్సీ ఉన్నట్టే పాకిస్తాన్లో కూడా ISI ఏజెన్సీ ఉంటుంది. ISI వాళ్ళు ఇన్యాత్ మసీహాని బాగా టార్చర్ చేశారు. ఆ టార్చర్ తట్టుకోలేక మసీహా తన మిషన్ గురించి చెప్పేశాడు. నబీ అహ్మద్ షకీర్ అసలు పేరు రవీంద్ర కౌశిక్ అని, ఆయన ఒక ఇండియన్ స్పై అని చెప్పేశాడు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు రవీంద్ర కౌశిక్ ని ట్రాప్ చేయడం కోసం ఇన్యాత్ మసీహా చేత ఆల్రెడీ తనను పట్టుకోకముందు చేయాలనుకున్న మీటింగ్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. ప్లాన్ ప్రకారం ఇన్యాత్ మసీహా రవీంద్రని పార్క్కి రమ్మన్నాడు. అప్పటికి రవీంద్రకి తెలియదు ఇన్యాత్ మసీహా దొరికిపోయినట్టు. అందువల్ల రవీంద్ర కౌశిక్ అతన్ని మీట్ అవ్వడానికి పార్కుకు వెళ్ళాడు. ఆల్రెడీ పార్క్ లో సీక్రెట్ గా దాక్కుని ఉన్న పాకిస్తాన్ పోలీసులు రవీంద్ర కౌశిక్ రాగానే ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్ట్ చేసి సాయిల్కోట్ ఇంట్రగేషన్ సెంటర్ కి తీసుకువెళ్లారు. 1983 నుంచి 1985 వరకు 2 సంవత్సరాలు ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. ఆయన చర్మాన్ని లాగేశారు, బోన్స్ విరగ్గొట్టారు, గోళ్లు తీసేశారు. ఇండియా ప్లాన్స్ ఏంటో చెప్పు, ఇంకా ఎవరు ఉన్నారు నీ నెట్వర్క్ లో అని అడిగారు. ఎంత టార్చర్ పెట్టినా రవీంద్ర కౌశిక్ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇండియా సీక్రెట్స్ ని తన గుండెల్లోనే దాచుకున్నారు. 1985లో పాకిస్తాన్ కోర్ట్ ఆయనకి ఉరి శిక్ష వేసింది. కానీ తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఎందుకంటే వెంటనే చంపకుండా ఇంకా టార్చర్ పెట్టాలి అని వాళ్ళ ప్లాన్. ఆయన 16 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్స్ లో మగ్గారు. చివరికి అతను 2001లో పాకిస్తాన్ జైల్లోనే చనిపోయాడు. జైల్లో కండిషన్స్ బాగా లేక అతని ఆరోగ్యం దెబ్బతినింది. టీబీ, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ లాంటివి వచ్చి ఆయన చనిపోయాడు. 1975 నుంచి 2001 వరకు అంటే 26 సంవత్సరాలు ఆయన పాకిస్తాన్లోనే జీవించాడు. ఆయన జైల్లో ఉన్న రోజుల్లో ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీకి సీక్రెట్ గా లెటర్స్ రాసేవారు. ఆ లెటర్స్ లో తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పేవారు. తనని పాకిస్తాన్ నుంచి విడిపించమని చెప్పేవారు. ఇండియా లాంటి గొప్ప దేశం కోసం త్యాగం చేసేవారికి దక్కేది ఇదేనా అని కూడా రాశారు. ఆ లెటర్స్ చూసి ఆయన తల్లిగారు చాలా బాధపడ్డారు. ఇండియన్ గవర్నమెంట్ ని హెల్ప్ చేయమని ఆమె కోరింది. కానీ స్పై రూల్స్ ప్రకారం ఎవరైనా ఏజెంట్ దొరికితే గవర్నమెంట్ ఒప్పుకోకూడదు. ఒకవేళ అఫీషియల్ గా ఒప్పుకుంటే వారు వస్తుంది. స్పై వార్డ్లో ఒక రూల్ ఉంటుంది, ప్లాజిబుల్ డినయబిలిటీ అని. ఎవరైనా ఏజెంట్ దొరికితే గవర్నమెంట్ అతను ఎవరో మాకు తెలియదు అని చెప్పాలి, లేకపోతే అది యాక్ట్ ఆఫ్ వార్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ రవీంద్ర కౌశిక్ మావాడు కాదు అని అఫీషియల్ గా చెప్పింది. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక రవీంద్ర కౌశిక్ ని విడిపించడానికి సీక్రెట్ గా ట్రై చేశారు. కానీ పాకిస్తాన్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక ఇండియన్ స్పై మన ఆర్మీలో మేజర్ అయ్యాడు అని ఒప్పుకుంటే పాకిస్తాన్ ఆర్మీ పరువు ప్రపంచం ముందు పోతుంది. అందుకే వాళ్ళు ఆయన చివరి వరకు జైల్లోనే ఉంచారు. రవీంద్ర కౌశిక్ చనిపోవడానికి 3 రోజుల ముందు తాను రాసిన లెటర్లో ఏముందంటే, ఒకవేళ నేను గాని ఒక అమెరికన్ అయ్యుంటే 3 రోజుల్లో ఈ జైలు నుంచి బయటికి వచ్చేవాణ్ణి అని రాశారు. వాళ్ళ అమ్మగారు అమలాదేవి గారు తాను చనిపోయేలోపు కొడుకు వస్తాడు అని ఎదురు చూశారు, కానీ రాలేదు. హిస్టరీ బుక్స్ లో ఆయన పేరు లేకపోవచ్చు, కానీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ఆ బిరుదు ది బ్లాక్ టైగర్ ఎప్పటికీ ఆయన పేరు ముందు ఉంటుంది. హీఈస్ నాట్ జస్ట్ ఎ స్పై, హీఈస్ ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. మనం ఇంట్లో సేఫ్గా నిద్రపోతున్నాము అంటే ఎవరో ఒక రవీంద్ర కౌశిక్ లాంటి వారు శత్రుదేశంలో నిద్ర లేకుండా భయం లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే. ఒక్కసారి ఆలోచించండి, 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఇల్లు వదిలేసి శత్రుదేశంలో మేజర్గా ఎదిగి చివరికి అనాథగా చనిపోయిన ఆ వీరుడు గురించి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.